నీ కథ పాతవి ఇంపార్టెంట్ పర్లేదు కొంచెం ఇంపార్టెంట్ డీటెయిల్స్ తట్టు గుర్తుండవు కదా నీకు గుర్తుంటాయి కదా ఇంపార్టెంట్ బాగా డీటెయిల్తో సహా గుర్తుంటాయి, చాలా డీటెయిలింగ్ ఉంటాయి. మెమరీ లాంగ్ టర్మ్ మెమరీ ఏ నిజంగా ఇప్పుడు జరిగినవి గుర్తుండవు. గుర్తున్నా నేను చెప్పాను ఇంకోటి చెప్పాను నేను ఇప్పుడు సపోజ్ నన్ను అడుగుతావు అరే ఆ రోజు అక్కడికి వెళ్ళాం కదరా అంటే ఏమని అంటాను మర్చిపోయాను అంటాను అవునా ఇప్పుడు నేనే మర్చిపోయాను కానీ నాకు ఒక చిన్న పాయింట్ చెప్తే అది అయింది అక్కడ అలాగైంది మొత్తం డీటెయిల్ చెప్తాను వెళ్ళినావరా ఇదిరా అదిరా ఇది మొత్తం చెప్తాను. ర్యామ్ తక్కువ నీకు ర్యామ్ ఎక్కువ ర్యామ్ ఎక్కువ ఉంటుంది హార్డ్ డిస్క్ తక్కువ ర్యామ్ తక్కువ హార్డ్ డిస్క్ చాలా ఎక్కువ అంటే బయటికి రావడానికి టైం పడుతుంది కానీ పెద్దది వస్తుంది అదొకటి ఉంటుంది. సో ఇదేంటి నీకు చాలా విషయాలు గుర్తు మర్చిపోతుంటావు వెళ్ళి ఒక డెడ్ లైన్ ఉందనో ఏదో నువ్వు పెట్టుకొని ఒక రాసుకోవాలి తప్ప మ్యాక్సిమం మర్చిపోతుంటావు అవునా నీకు గుర్తుంటుంది బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎప్పుడు గుర్తుంటుంది డెడ్ లైన్ ఉందిరా అని బతికించేసి చేయంలే అదే కానీ ఉంటుంది అరే ఈరోజు ఆ రోజు ఉంది ఇది గుర్తుంటుంది డేట్స్ గుర్తుంటాయి కానీ మాకు గుర్తుండకూడదు అనుకుంటే ఫస్ట్ అది చూడం కాబట్టి ఉండదు. ఇప్పుడు నీ బర్త్డే ఉంది నాకు గుర్తులేదు గుర్తుంది 10th జూన్ జూలై ఏదోటి చూసా కానీ ఏదోటి ఒకటి ఇప్పుడు నేను ఇది గుర్తుపెట్టుకున్నాను అనుకో నువ్వు నాకు నచ్చలేదు కానీ నీ బర్త్డే నాకు తెలిసింది అనుకో నాకు గుర్తుండిపోద్ది అందుకని నేను ఏం చేస్తాను ఇప్పుడు గుర్తుండిపోద్ది తర్వాత నేను అంత తీయాలనుకో తీయలేవు నాకు అది గుర్తొస్తే చిరాకేసేస్తుంది అప్పుడు ఏం చేస్తాను ఫస్ట్ నీ గురించి తెలుసుకోండి నేను నీ గురించి క్వశ్చన్లు అడగను నేను అంటే నీ అంటే ఇష్టం లేదు కాబట్టి నీ క్వశ్చన్లు అడగను అలా ఉంటుంది అవునా ఎవడైనా ఇష్టం లేని వాడి దగ్గర ఎక్కువ క్వశ్చన్లు ఏమో అడుగుని తెలుసుకోవాలనుకో తెలుసుకుంటే ఇంకా 24 గంటలు లైన్ అలా రన్ అవుతూ ఉంటుంది. వాళ్ళ గురించి ఆలోచన ఎక్కడ వచ్చి ట్రిక్కర్ వచ్చి మళ్ళీ అంతా మళ్ళీ ఎక్కడికెక్కడికో అలా టాంజెంట్కి వెళ్ళిపోద్ది. నువ్వు కూడా అందరూ అన్ని టైంలో అంతే కానీ ఎక్కువ స్పెక్ట్రమ్ ఎక్కువ నువ్వు తెలుసుకోకపోవడం అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏంటి నువ్వు నచ్చలేదని నీ దగ్గర వియర్డ్గా బిహేవ్ చేయడు నవ్వుతూనే మాట్లాడతాడు కానీ నీ గురించి ఏం తెలుసుకోవాలనుకో నీ కోపం వచ్చి నాకు ఏం చేస్తావు తెలుసా దెంగేమంటావు వాళ్ళతో ఇంకా మాట్లాడదు. నేను నచ్చినోడి దగ్గర అయితే నాకు కోపం వచ్చి నేను అసలు ఆడి దగ్గర ఉండాలనుకోను. నీకు నచ్చినోడి దగ్గర కూడా ఇంకా ఆడిని దూరం పెట్టేస్తావు ఇంకా ఆడి గురించి మాట్లాడు. క్వశ్చన్స్ అడగరు నేను అసలు ఉన్నాను. క్వశ్చన్లు అడగడం అంటే ఆడి దగ్గర ఉండం మేము ఆడు వచ్చేస్తే లేదంటే ఒక పరిస్థితుల్లో ఉంటే అన్న ఉంటా తప్ప ఆడి దగ్గర వియర్డ్గా బిహేవ్ చేయము. నువ్వు ఫస్ట్ ఆడి దగ్గర ఉండాలనుకో వచ్చినా సరే ఆడిని అసలు కోపంగా ఉంటావు అని మాట్లాడవు. కానీ ఒకటి ఎంత కోపం వచ్చినా ఒక సర్టెన్ పాయింట్ వరకు నార్మల్గా ఉంటుంది ఇక్కడ. అది పాజిటివ్ నెగిటివ్గా చెప్పాక పైలప్ అయిపోతే దారుణాలు అవుతాయి చెడుది నీది బెస్ట్. కానీ ప్రతి ఓడిని దిగేమన్నా కరెక్ట్ కాదు. ఇదిగో ఒక స్పెక్ట్రమ్ లాంటిది అనుకో మధ్యలో ఉండాలి ఏది ఎక్కువ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక మంచిది ఒకటి చెడ్డదని కాదు. వీడికి ప్రశాంతత ఉండొచ్చు నీకేమో ప్రశాంతత అంటే ఎక్కువ మైండ్లో రన్ అవుతూ ఉండొచ్చు కానీ వీడికి ఏమీ బయటకు లోకంగానే ఎక్కువ తెలియకపో ఉండొచ్చు నీకు తెలుస్తూ ఉండొచ్చు. సో నీలో పాజిటివ్స్ ఉంటాయి వీడిలో పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ కూడా ఉంటాయి. డిపెండ్స్ అంటే నీ సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు ఎగ్జామ్ అనుకో ఇప్పుడు ఎగ్జామ్లో గుర్తుండి మంచిగా రాయాలనుకో వీడు బాగా రాయొచ్చు సపోజ్ చదివితే. లేదు ఎగ్జామ్ కాదు ఇంకేదైనా అనుకో యాక్టివిటీస్ అనుకో లేకపోతే ఇంకేదైనా అనుకో నువ్వు వెళ్తావు నువ్వు బాగా అయిపోవు. ఒక్కొక్క దగ్గర ఒకటి సైన్ అవుతుంది కానీ ఫ్లాస్ ఉన్నాయి ఫ్లాస్ ఉండిపోయి ఫ్లాస్ మీద వర్క్ చేయకపోతే వెనక నుంచి తినేస్తాయి కింద నుంచి వెనక నుంచి తీసేస్తాయి. యాక్చువల్లీ నేను కూడా ఇప్పుడు నీ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర షేర్ చేసుకున్నావు అనుకో నీకు వెన్నుపొడి పొడుస్తాడు. పొడుస్తారు సిమెంట్ ఫ్యాక్టరీ అది తాతే అది కాదా నీ గురించి ఓకే రికార్డ్ అవుతుందిలే. చూడు తెలిసినోడు విన్నప్పుడు అందుకని ఏం చెప్పాం ఫస్ట్ అరే ఊరంతా తెలియకూడదురా మాకు కూడా చెప్పు బొక్క నువ్వు ఎవరు చెప్పకూడదురా అన్నా. ఓకే ఇప్పుడు తెలిసిందా ఇప్పుడు నువ్వు ఉన్నావు బయటికి ఏం అంటే ఇప్పుడు సపోజ్ ఏం చెప్పుకో ఈ బాటిల్ ఉంది ఇప్పుడు సపోజ్ అంటే ఏ బాటిల్ కాదు ఏదో విషయం చెప్పుకో నీలో నువ్వే చూసుకుంటావు కానీ అక్కడ ప్రాబ్లం ఏం వస్తుందంటే అది కరెక్టా కాదని నీకు తెలియదు. ఏదో ఒక మంచి అవ్వచ్చు చెడవచ్చు లేదంటే అదే నిజమో అబద్ధం నీకు తెలియదు. ఇప్పుడు నువ్వు 100 మందికైనా చెప్పావు అనుకో నువ్వు ట్రస్టెడ్ పీపుల్
చెప్పినప్పుడు వాళ్ళకి తెలిసి ఉండొచ్చు అది కరెక్టా కాదా, సపోజ్ ఆ అమ్మాయి కరెక్టా కాదా, లేదంటే ఆ డైరెక్షన్లో నువ్వు వెళ్తే కరెక్టా కాదా, లేదంటే ఆ కెరియర్ లేదంటే నువ్వు తీసుకున్న ఆప్షన్ కరెక్టా కదా అసిస్ట్ చేస్తారు వేరే వాళ్ళు. నువ్వు లోపల ఉంచుకున్నావు అనుకో తెలియదు, నీకు తెలియదు ఒక పాయింట్. అదే నువ్వు బయటికే చెప్పేసావు అనుకో అన్నీ బయటికే చెప్పేసావు అనుకో ఏంటని వెనుపోట్లు పిలుస్తారు, లేదంటే నీ మీద ఎగ్నెస్ట్గా నీకే వాడతారు ఎప్పుడైనా వచ్చినప్పుడు నీ ఫీలింగ్స్ కానీ ఏదైనా. సో నువ్వు కొన్ని దాచుకోవడం నేర్చుకోవాలి, కొన్ని దాచుకోవడం. ఫీల్ అయిన వాళ్ళతోనే నువ్వు ప్రతి ఒక్కరితో క్లోజ్గానే ఫీల్ అవుతావు, అది ప్రాబ్లం. యా చెప్పింది నేను మిమ్మల్ని చూసాను కదా, ఇప్పుడు నువ్వు నీకు ఉండొచ్చు అరే ఆడు క్లోజ్ ఉన్నావు చెప్పావని. ఇప్పుడు నేను అదే చెప్తాను, నీ క్లోజ్ ఉన్నోడికి చెప్పావు, నువ్వు అని ట్రస్ట్ చేసి ఒక నాడు వెళ్ళి వేరే వాడికి చెప్తున్నాడు. అది ఎక్స్పెక్ట్ చేయడం, అదే చెప్తున్నాను, నేర్చుకో. సో ఈసారి నుంచి ఎక్కువ చెప్పడానికి కొన్ని మందికి చెప్పడానికి ట్రై చేయి. నువ్వు కొన్ని మందికి చెప్పడానికి ట్రై చేయి, నువ్వు కొంచెం కొన్ని మందికి చెప్పి కొంచెం దాచుకోవడానికి చెప్పడానికి ట్రై చేయాలి, కొన్ని మందికి చెప్పడానికి ట్రై చేయాలి. వీడి క్రష్ అందరికీ తెలుసు. అదే కదా ప్రాబ్లం. అదే అంత ఇప్పుడు ఏమైంది, కంగారు అయ్యింది. వేదాంజలి ఆ అమ్మాయి వచ్చేదానికి ఏమీ లేదు ఇక్కడ. కానీ ఇంకోటి చెప్పింది ఇప్పుడు ఆ అమ్మాయికి ఎప్పటి నుంచి తెలుసు, చాలా రోజులు బట్టి తెలుసు, నీకు తెలీదు ఆ విషయం, అంటే నీకు తెలీదు, మాట్లాడకముందు తెలుసు అది చెప్పిందిరా. మాట్లాడలేనప్పుడు నుండే ముందు ఒక ఐడియా సంథింగ్ ఉన్నా సరే ఉండదు. ఓకే ఫోన్ మాట్లాడని చెప్పిన తెలిసింది, టాక్స్ అవుతూ ఉంటాయి అలా. సో నువ్వు ఈసారి ఎక్కడైనా కాలేజీలో కాదు ఎక్కడైనా ఒక లిమిట్ ట్రై చేయి, నువ్వు చెప్పనని ట్రై చేయి. కరెక్టో కాదు మనకు తెలియకుండా పోద్ది. అది ఎవరితో చెప్పాలి, నువ్వు నమ్మిన వాళ్ళతో. నమ్మిన వాళ్ళు అంటే ఎలా ఉంటారు, నువ్వు ట్రస్ట్ చేయరు, నువ్వు ట్రస్ట్ చాలా టైం పడుతుంది, చాలా టైం. అలాంటి వాళ్ళు నీకు చాలా టైం పడుతుంది నాన్న, కనబడితే చెప్పేస్తాను. 10 నిమిషాలు చాలు. నువ్వు 10 నిమిషాలు నిజంగా నాలాంటి వాళ్ళకే చెప్తాను. నీలాంటి వాళ్ళు చెప్తే అదే ప్రాబ్లం. ఇప్పుడు నువ్వు వాగుడికి అవి నువ్వు అందరిని ట్రస్ట్ చేసి చెప్పేస్తావు. అది ఎగ్జాంపుల్ తీసుకుందాం, నువ్వు ఎందుకు చెప్పవరా, అది మళ్ళీ మాకు ట్రస్ట్ రావాలి అప్పుడు చెప్తాం. ఆ విషయం నేను చెప్పింది అదే ఐ ఫీల్ బోర్ అందరూ బోర్ కొడతాను చెప్పింది. ఇప్పుడు నువ్వు నువ్వు చెప్పేస్తావా? అది కూడా ట్రస్ట్ రావాలి మాకు. ఎగ్జాంపుల్ చెప్పాలా, జాసుగా లవ్ స్టోరీ అన్నది, అది మీ ఇద్దరు ఎంత ఇంట్రెస్టింగ్గా విన్నారంటే నాకు నిద్ర వచ్చింది. మేమంతేలే. అది జాసుగడ్ లవ్ స్టోరీ ఏది రిషికొండ బీచ్కి వెళ్ళాం మ్యాగీ తింటున్నప్పుడు. అసలు మీరు జాసుగడ్ లవ్ స్టోరీ చెప్తున్నారు, ఎవరు నువ్వు చెప్తున్నావా? ఆడే చెప్తున్నాడా? నేను చెప్తే నేను ఎందుకు బోర్గా ఫీల్ అవుతాను. అయితే నేను బోర్గా ఫీల్ అయ్యాను, గుర్తులేదు. లేదు గుర్తుంది, నేను ఇంట్రెస్టింగ్ గానే విన్నాను. ఇంట్రెస్టింగ్ విన్నారు, నాకు నిద్ర వచ్చింది. నాకు అప్పుడు దాకా తెలియదు నేను బోర్ ఫీల్ అవుతాను. ఆవిడ చెప్పి అంటే ఈడు వేరే వాడు చెప్తే ఈడికి నచ్చదురా, ఈడు చెప్తేనే బాగుంటది. అదే చెప్తున్నాను కదా, వినేది ఉండదు వీళ్ళకి. అదే చెప్తున్నాను, వినేది ఉండదు. అందుకే వినడం నేర్చుకో, చెప్పడం నేర్చుకో. మనం చెప్పడం నేర్చుకోవాలి, అందరూ అన్ని నేర్చుకోవాలి. యా అదే కదా, అందుకనే కమ్యూనిటీ ఉంటుంది. ఒకటి చూడు, ఇంకోటి మనిషిని సోషల్ అంటే ఇప్పుడు ప్యాక్లోనే ఉండాలి, ట్రైబ్ అంటారు కదా. అంటే మనిషి ఒంటరిగా ఎప్పుడూ జీవించలేడు, ఎందుకంటే వీళ్ళు లోపల ఉన్నాయి నువ్వు ఫుల్ఫిల్ చేస్తావు, నీళ్ళు లోపల వీడు ఫుల్ఫిల్ చేస్తాడు ఫ్రెండ్గా ఉంటే. అలాగ ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు వీడి ఇంకా ఫ్లాస్ అయిపోతే వీడు పాజిటివ్స్ అంటే వీడికి వెనకుండా ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో కమ్యూనిటీ ఉంటేనే బ్యాలెన్స్ ఉంటుంది అని ఒకటి ఉంటుంది, అది ప్రూఫ్. ఇంట్రోట్లు అందరూ మంచోలో చెడ్డలో కాదు, ఎక్స్ట్రోట్ చెడ్డలో మంచోలో కాదు, అది చేసి కమ్యూనిటీకి కొన్ని